బైబిల్లో 12 అనే సంఖ్య తరచుగా కనిపిస్తుంది. అలాంటి కొన్ని సందర్భాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, ఇజ్రాయేలీలకు 12 గోత్రాలు ఉన్నాయి. నెంబర్ 2, ప్రధాన యాజకుడైన అహరోను ధరించిన పతకం పైన 12 రత్నాలు ఉంచమని దేవుడు చెప్పాడు. నెంబర్ 3, ఇజ్రాయేలీలు ఏలీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయి. నెంబర్ 4, మోషే కానానును వేగి చూడటానికి 12 మందిని పంపించాడు. నెంబర్ 5, ఏలియా కర్మేలు పర్వతం మీద 12 రాళ్లతో దేవునికి బలిపీఠం కట్టాడు. నెంబర్ 6, యేసయ్య 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. నెంబర్ 7, యేసయ్యకు 12 ఏళ్ల వయసున్నప్పుడు యెరూషలేము దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని ప్రశ్నలు అడిగాడు. నెంబర్ 8, యేసయ్య స్వస్థపరచక ముందు 12 సంవత్సరాలు ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడింది. నెంబర్ 9, యాయిరు కుమార్తె 12 సంవత్సరాల వయసున్నప్పుడు చనిపోయింది. యేసయ్య ఆమెను తిరిగి బ్రతికించాడు. నెంబర్ 10, యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత 12 గంపల ఆహారం మిగిలింది. నెంబర్ 11, 12 వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను తండ్రి పంపించగలడని యేసయ్య గెత్సెమనే తోటలో అన్నాడు. నెంబర్ 12, ప్రకటన గ్రంథంలో నూతన యెరూషలేము లేక పరలోక పట్టణానికి 12 గుమ్మములు ఉన్నాయి. ఆ 12 గుమ్మముల దగ్గర 12 మంది దూతలు ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి. దాని ప్రాకారపు కొలత 12 × 12 144 మూరలు. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు 12 అమూల్యమైన రత్నాలతో అలంకరింపబడింది. నెంబర్ 13, పరలోక పట్టణములో ఉన్న జీవ వృక్షము నెల నెలకు ఫలిస్తూ 12 కాపులు కాస్తుంది.